ఎందుకమ్మా అంటే, నేను మా అమ్మమ్మ మా పుట్టింటికి పోతానంటుందట. ముసలోని నేను వదిలేస్తా, పుట్టింటికి పోతానని ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది. వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చేవారం నేను రాని మీ చర్చి కానీ పోయింది. మళ్ళీ వచ్చేవారం ముసలైన చేయి పట్టుకొని మెల్లగా వస్తుంది. వచ్చి ప్రార్థన చేయించుకొని పాస్టర్ దగ్గరికి వస్తే ప్రార్థన చేస్తుంటాడు పాస్టర్ గారు. ఏమమ్మా మనం వెళ్ళిపోతావు కదా, పుట్టింటికి ఎక్కడికి పోతున్నావు? 60 సంవత్సరాల తర్వాత వాళ్ళ పుట్టింటిలో కూడా తెలుతుందా వెళ్ళి? 10 ఏళ్ళకే మా చెల్లె మర్చిపోయింది. పుట్టిళ్ళు మర్చిపోతారు. అయితే ఆమె ఎక్కడికి పోయిందట. అయ్యా ఏం చెప్పాలయ్యా, నేను సమానంతా తెప్పించుకొని పోయినా, మనుషులను పట్టుకొని పోయినాయి. ఆ ఊరికి పోయి మా ఊర్లో దింపిన తర్వాత, సమాలన్నీ దింపిన తర్వాత ఈ మనిషి ఆ కూలర్ వెనకాల కూర్చున్నాడు అయ్యా అన్నట. కూలర్ వెనకాల కూర్చున్నాడు. ఏం చెప్పాలయ్యా, రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలే. నేనేమంటున్నానంటే, ఈ ముసలి ఏంటంటే ఆ అల్మారి తీయగానే, ఆ కూలర్ తీయగానే ఆమె ఏంటంటే, నువ్వు ఎక్కడ చచ్చిపోతా అక్కడ చచ్చిపోతా, నువ్వు ఎక్కడ బతుకుతా అక్కడ బతుకుతా, నువ్వు పెడితే తింటా లేకపోతే పడుకుంటా అంటాడట. ప్రియదేవుని బిడ్డలారా, జీవితం అనేది, వివాహ బంధం అనేది యేసయ్య వచ్చేంత వరకు, లేక మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు ఒకరికి ఒకరము తోడుగా ఉండేది నిజమైన క్రైస్తవ వివాహ బంధం. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఇది 3 విషయాలు చెప్పాను. ఒకటి ఏం చెప్పాను? యెహోవా వల్ల ఇల్లు కట్టబడ్డాది. రెండో విషయం ఏంటిది? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకున్నది. మూడో విషయము, జ్ఞానవంతుడు కూడా తన ఇల్లు కడతాడు. ఎక్కడ కట్టాలి? బండ మీద కట్టాలి. ఆ బండ ఎవరై ఉండాలి? క్రీస్తు అనే బండ మీద ఏ కుటుంబం అయితే కట్టబడతాదో వారి జీవితాలు బాగుపడతాయి. ఓకే, ఇది బాగానే ఉంది. కానీ మీరిద్దరు కట్టబడడం కాదు, మీ కుటుంబ జీవితం కట్టబడడం కాదు. మీరిద్దరు కలిస్తే, దేవుడు మీకు తోడైతే మీ పిల్లల బ్రతుకులు కట్టబడతాయి. దేవుడు మీ కుటుంబాన్ని కట్టాడు. జ్ఞానవంతురాలు కూడా తన ఇల్లు కట్టుకుంటుంది, జ్ఞానవంతుడు కూడా తన ఇల్లు కడతాడు. మీరిద్దరు కలిస్తే పిల్లల బ్రతుకులు కట్టబడతాయి. పిల్లల బ్రతుకులు కట్టబడాలి అంటే ఎలా ఉండాలంటే, మోష తల్లిలాగా తల్లి ఉండాలి. ఎలా? మోష తల్లి తన కుమారుడు సుందరుడుగా అందగాడై ఉంట చూసి, శత్రువు నుండి, శత్రువు యొక్క ఒక తల్వారు నుండి, శత్రువు యొక్క వాని పన్నంగాల నుండి తప్పించడానికి తన కుమారుని 3 నెలలు కాపాడుకుంది. సాధ్యమైనంత వరకు పిల్లలను కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులకు దేవుడిచ్చిన ఒక వరం. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందికి ఈ విషయాలు అర్థం కాదు.